ఎవరన్నా వచ్చి నీ దగ్గరికి బాగా ఇబ్బందుల్లో ఉన్నాను, వారం రోజులు ఇస్తానని ఒక 5,000 తీసుకున్నా, వారం అన్న తర్వాత 2 నెలలు 3 నెలలు అయినా ఇవ్వలేదు. ఒకరోజు అడిగావు, డబ్బులు తీసుకున్నావు కదా 5,000 ఇవ్వచ్చు కదా, నువ్వు కానీ ఇచ్చావులే అమ్మ దేశం ఎక్కడికి పోతామా, ఇస్తాంలే అని అన్నారనుకో. 4 రోజులు పోయిన తర్వాత ఇంకోసారి వచ్చి అమ్మ బాగా ఇబ్బందులు ఉన్నాను, 10,000 కావాలని అడిగిస్తావా? మాట్లాడేంటి? ఉన్నా కానీ లేవని చెప్తావు. విలువను పోగొట్టుకున్నారు. అలాగే దేవుడు చేసిన మేలులను గుర్తుపట్టి జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞత కలిగి ఎప్పుడైతే దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఉంటామో, కృతజ్ఞత కలిగి దేవుని కొరకు ఎప్పుడైతే మనము బ్రతుకుతూ ఉంటామో, కృతజ్ఞత భావము కలిగి దేవునికి మనము సరెండర్ అవుతామో, అంటే విధేయత చూపిస్తూ ఉంటామో, దేవుని మాటకు లోబడుతూ ఉంటామో, అలాంటి వారు ఎక్కడున్నారని దేవుడు వెతుకుతూ ఉంటాడు. కృతజ్ఞత కలిగిన వారంటే దేవునికి చాలా ఇష్టం. కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించాలి, కృతజ్ఞత కలిగి దేవుని కొరకు బ్రతకాలి. ఎన్నొచ్చినా కృతజ్ఞత కలిగి దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. కృతజ్ఞత కలిగి దేవునికి ఇవ్వవలసిన సమయం ఆయనకి ఇవ్వాలి.